తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా చలి మరీ ఎక్కువగా ఉంది. మరో 2 రోజులు చలిగాలులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 సెల్సియస్ తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీ సెల్సియస్ లోపు ఉష్ణోగ్రత నమోదవుతాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మిగిలిన కొన్ని జిల్లాల్లో 11 నుంచి 15 అంతకంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 6.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, ఇక మెదక్లో 8.8, రామగుండంలో 11.8, హనుమకొండలో 12, నిజామాబాద్లో 12.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక ఇలా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్లో కూడా ఊహించని స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నగర శివార్లోని పటాన్చెరులో అత్యల్పంగా 9 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. రాజేంద్రనగర్లో 10, బేగంపేట ఎయిర్పోర్టు వద్ద 12.4, హయత్ నగర్లో 12.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నగరంలో కంటే శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలి చంపేస్తుంటే ప్రజలు సాయంత్రం అయ్యిందంటే చాలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం వాకింగ్, జాగింగ్ చేసేవారు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు గజగజ వణికిస్తున్న చలికి ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో చలి ఏ స్థాయిలో ఉంటుందోనని కంగారు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గడ్డకట్టే స్థాయిలో చలి ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో అత్యల్పంగా 4.4 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక డుమ్రిగూడలో 5, జీమడుగులోని 5.5, ముచ్చంగిగుట్టలో 6, హుకుంపేటలో 7.3, చింతపల్లిలో 7.5, పాడేరులో 8.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలికి విపరీతమైన పొగమంచు కూడా తోడవుతుండటంతో దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, చలి తీవ్రత ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతోంది? గంగోత్రి, 2 తెలుగు రాష్ట్రాలు కూడా అయితే చలితో అయితే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సిటీస్ అవుట్స్కట్స్ లో కూడా భారీ ఎత్తున అయితే ఈ యొక్క చలి తీవ్రత పూర్తి స్థాయిలో ఉండడంతో అలానే ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ టెంపరేచర్ కన్నా 5 నుండి 6 డిగ్రీలుగా అయితే కిందకి పడిపోవడం అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అలానే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయి ఇవి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున అయితే ఉష్ణోగ్రతలు పడిపోవడం, సింగిల్ డిజిట్ నమోదు కావడంతో ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో అయితే దాదాపు వారి యొక్క ఊపిరి తీసుకునే ఇది కూడా లేని పరిస్థితి ఉంది. గడ్డకట్టే ఏ విధంగా అయితే చలి ఉంటుందో, చల్లదనం ఉంటుందో అంత గడ్డకట్టే విధంగా అయితే ఇదంతా కూడా ఉండే పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రస్తుతం అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో అయితే మరీ చలి తీవ్రత అయితే భారీగా అయితే ఉన్న
పరిస్థితి అయితే కనిపిస్తుంది. దట్టంగా ఈ చలి తీవ్రతతో పాటు దట్టమైన పొగమంచు కూడా ఉండడంతో ఎక్కడ కూడా దారులు కూడా రోడ్లు కనిపించే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ రోజు చూసుకుంటే అరకులో అయితే 4.4 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదు కావడం, అలానే అరకు లోయకి వచ్చేసరికి 5.2 డిగ్రీలు సెల్సియస్ కావడం, అలానే పాడేరులో 6 డిగ్రీలు, మినుములూరు అనే ఒక ఏదైతే ఉంటుందో మినుములూరులో అయితే 5 డిగ్రీ సెల్సియస్ అయితే నమోదు చేసుకుంది. అలానే డుంబ్రిగూడ కావచ్చు, అలానే ముంచింగిపుట్టు కావచ్చు, ఇవన్నీ కూడా సింగిల్ డిగ్రీస్ అంటే 5 to 6 డిగ్రీస్ లోపల అయితే నమోదు కావడం. సాయంత్రం 4 సమయం అయ్యేసరికి రోడ్లన్నీ కూడా పొగమంచుతో అలుముకొని పడిపోతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం నుండి ఉదయం 10 వరకు కూడా అసలు ఎక్కడ రహదారులు కనిపించే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రజలంతా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిగ్రీస్ పడిపోవడంతో పర్యాటకంగా అయితే అరకు కావచ్చు, అలానే వంజంగి, లంబసింగి ప్రాంతాలకైతే పర్యాటకులు కూడా వస్తుంటారు. కానీ ఎంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వచ్చిన వాళ్ళు కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు. లోపలే వాళ్ళు ఏదైతే రూమ్స్ లో ఉంటున్నారో ఆ రూమ్స్ లోపలే ఉండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ కోల్డ్ వేవ్స్ ఏదైతే చలి తీవ్రతలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పటికే మరొక 4 నుండి 5 రోజులైతే ఈ యొక్క చలి తీవ్రత అయితే కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ లో కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎక్కడ కూడా ఇదే విధంగా ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. గంగోత్రి. థ్యాంక్ యూ ప్రకాష్.